ద్రోహం చేస్తాడని అనుకోలేదు. డబ్బు మనుషుల్ని మారుస్తుందంటే ఏమో అనుకున్నా. ధ్రువం చూసిన తర్వాత అది నిజమనిపిస్తుంది. డబ్బే కావాలంటే నా వాట కూడా ద్రోహానికి ఇచ్చేవాడిని. 6 అడవిలోకి వచ్చాం, 3 మిగిలాం. మనలో మనం కొట్టుకోవడం కన్నా 6 వాటాల్ని 3 వాటాలుగా మారిస్తే అయిపోయిద్దిగా. నువ్వు కూడా ధ్రువన్ మనిషివేనా? నేను నీ మనిషిని. నువ్వు నా మనిషివైతే డబ్బు కోసం నన్ను దగ్గర చేసుకోవాలని అనుకో. నువ్వు ఎలా అయినా అనుకో, ధ్రువం చేసింది నాకు కరెక్ట్ అనిపిస్తుంది. కరెక్టా? ఫ్రెండ్ని చంపడం కరెక్టా? ఓ, అందులో నీ లవర్ ఉందని నీ బాధ. ఫ్రెండ్స్ గురించి కాదు. ఫ్రెండ్స్ గురించే నీ లవర్ గురించి కాదు, ఫ్రెండ్స్ గురించి ఫ్రెండ్స్ గురించి ఫ్రెండ్స్ గురించే. ఐ లవ్ యూ. నువ్వు డబ్బు కోసం ఏమైనా చేస్తావా? నువ్వొచ్చింది కూడా డబ్బు గురించే, అది మర్చిపోకు. డబ్బు కోసమే. ఆ డబ్బుతో మన బతుకులు మార్చుకుందామని వచ్చాను. నాతో పాటు మీ బతుకులు కూడా మారుతాయని ఆశపడి వచ్చాను. జరిగింది మర్చిపోయి నన్ను లవ్ చేయి. నిన్న లవ్ అనే పదం పలకడానికి కూడా నువ్వు పనికిరావు. ఏ, ఆ పదం పలకడానికి ఏదైనా డిగ్రీలు చేయాలా? డిగ్రీలు చేయాల్సిన అవసరం లేదు. డిసిప్లిన్ ఉంటే చాలు. అది నీకు లేదు, ఈ జన్మలో రాదు. అయితే నేను వెళ్ళి ధ్రువన్ లవ్ చేస్తా. నువ్వు ఎవరినైనా లవ్ చేసుకో, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. డబ్బు కోసం ఇంత దిగజారిపోతారా? కానిస్టేబుల్ చంపేశారంటే మిగతా 2 కానిస్టేబుల్ని కూడా చంపేసి ఉంటారు. ఈ కానిస్టేబుల్ గురించి ఆలోచించకుండా డబ్బు అడవి దాటిపోకుండా చూసుకోవాలి. ఓ భగవంతుడా, మిగిలిన వాళ్ళని కూడా ఇలాగే చంపేసి ఆ 3 కోట్ల డబ్బు నాకు సొంతమయ్యేలా చూడు. నీ రుణం ఊరికే ఉంచుకోను. 10 రూపాయల కొబ్బరికాయ, 5 రూపాయల అట్టిపళ్ళు. నీదే భారం స్వామి. ఆ డబ్బుని ఎలాగనో నేనే కొట్టేయాలి. నువ్వా? ఆ ఎస్ఐ అనుకుని భయపడ్డా. అభిరామ్ మన దారికి వచ్చాడా? వచ్చేలా లేడు. మరేం చేద్దాం? డబ్బు ఎక్కడుందో మనకి తెలుసు కదా. డబ్బు తీసుకుని ఎక్కడికైనా పారిపోదాం, పదా. డబ్బు దొరకగానే నిన్ను చంపేసి ఆ 3 కోట్లు తీసుకొని నేనే పారిపోతా. డబ్బు కోసం మనుషులు చంపేశావు, నన్ను చంపమని గ్యారంటీ ఏంటి? డబ్బు దొరకంగానే నేను చంపడమే నా పని. సరే పద. డబ్బు కనపడగా నన్ను చంపేస్తావా? చంపను. మరి నువ్వు? చంపేవానైతే ఈ పాటికి చంపేసేవాని కదా. చంపలేదంటే అర్థం ఏంటి? నాకు తెలిసి చంపే అవకాశం రాలేనట్టు. ఇక్కడ నువ్వు నేను మాత్రమే ఉన్నాం. ఇక్కడ కూడా నువ్వు చంపవచ్చు, కానీ చంపను. ఎందుకో తెలుసా? ఎందుకంటే మీ ఇద్దరిని చంపాల్సింది నేను కదా. కానిస్టేబుల్ చంపేసి డబ్బుతో పారిపోదాం అనుకుంటున్నారా? రేయ్, ఆగరా.
నిన్ను నేను చంపుదామని చూస్తుంటే నువ్వు నాకు లైన్ వేస్తున్నావా? చిలిపి ఇలాంటి పోలీస్ ఆఫీసర్ అంటే నాకు చచ్చేంత ఇష్టం. ఆ? ఇక్కడ నీ ఇష్టం ఎవరికి కావాలి? మర్యాదగా చెప్పు. మా కానిస్టేబుల్ని ఎవరు చంపారో చెప్పు. ఆ ధ్రువన్ గాడే. ఉమ్? నన్ను వదిలేస్తే ఆ ధ్రువన్ గాడిని ఆ డబ్బుని దొరికేలా చేస్తా. అబ్బా, నా వీక్నెస్ మీద దెబ్బ కొట్టావే. పద, డబ్బు ఎక్కడుందో చూపించు. చూపిస్తా, కానీ అంతకంటే ముందు ఆ ధ్రువన్ గాడిని మీరు చంపాలి. ఓకే, డన్. వాడు ఎక్కడున్నాడో చూపించు. సరే పదండి. నా చేతికి డబ్బు దొరకగానే మీలో ఒక్కళ్ళు కూడా ప్రాణాలతో ఉండరు. ప్రాణాలతో బయటపడాలనే నీకు కన్ను కొట్టా. నీ మీద మోస్తో కాదు, పిచ్చి నా కొడుకు. వెళ్తూ వెళ్తూ దారిలో తప్పించుకుంటా చూడు. చూసింది చాలు, ముందు వాడు ఎక్కడున్నాడో చూపించు. రన్ రన్ ఫాస్ట్ రన్. అమ్మా, నీకేమన్నా బుద్ధి ఉందా? నన్ను వాడి మీద తోసి పారిపోయావు. అలా తోసి ఉండిపోతే ఈ పాటికి ఇద్దరు కలిసి చచ్చి ఉండే వాళ్ళం. నేనైతే బతుకు మీద ఆశను వదులుకున్నాను. ఆ ఎస్ఐ గారు లేచి వచ్చేంత వరకు మన ఇక్కడి నుంచి పారిపోవాలి. నేను నమ్మాలో లేదో అర్థం కావట్లేదు. నమ్మితే నాతో రా, నమ్మకపోతే నీ దారి నువ్వు చూసుకో. ఏదైతే ఏదైందిలే, నీతోనే వస్తాడు. పదా. డబ్బు దొరికింది. డబ్బు కనిపించట్లేదు. ఏమైపోయింది? డబ్బు ఆగేది. అభిరామ్, అభిరామ్ గారు డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు. డబ్బు తను తీసుకున్నానని మనకు తెలియడానికి తన పేరు ఇలా రాళ్ళతో రాశాడు. అభిరామ్ ఈ అడవి దాటక ముందే డబ్బు లాక్కోవాలి. వాడు ఎటువైపు వెళ్ళుంటాడు? చెరో దిక్కు వెతుకుదాం. ఇద్దరం ఒకవైపే వెళ్దాం. డబ్బు దొరికిందిగా, అభిరామ్ మన వాటా మనకిస్తాడా? మనం మోసం చేశామని వాడికి తెలిసిపోయింది. ₹1 కూడా ఇవ్వడు. మరి ఇప్పుడు ఎలా? మోసం చేసి మొత్తం డబ్బులు లాక్కోవడమే. పద.